విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. మా కోసం ఏది ఫస్ట్ చేస్తారు? మీ ఇష్టం. ఓకే, జగన్ గారిది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా మాట్లాడుతుంటారు. ఆయన ఇచ్చే స్పీచెస్ కానివ్వండి, మన ఎక్స్సీఎం గారు మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే, ఇవాళ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క అవ్వకి, ప్రతి ఒక్క తమ్ముడికి, ప్రతి ఒక్క చెల్లెకి, మీ అందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తున్నా. మన ప్రభుత్వంలో కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, రాజకీయం చేయం, అందరినీ కూడా కలుపుకుంటూ పోతాం. యువకులు, ఉత్సాహవంతులు, మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. చెల్లమ్మా, అమ్మఒడి అందిందా? అవా, పెన్షన్ అందుతుందా? ఇలా తీసుకుంటాం అనమాట. ఓకే ఓకే, అబ్బాని నన్ను పిలుస్తారు అనుకున్నా. సో నెక్స్ట్ కేఏ పాల్ గారు. చాలా సంతోషము చెల్లమ్మ, నన్ను పిలిచావు, రావడంతోనే టీ ఇచ్చావు, చాలా సంతోషము. మొన్నే నా దగ్గరికి వచ్చావు, అమెరికా వచ్చిందండి, నా బ్లెస్సింగ్స్ తీసుకుంది కాబట్టి ఈరోజు విక్రమ్ టీవీకి వచ్చేసింది. మరి నా బ్లెస్సింగ్స్ అలా ఉంటాయి, ఇదే మాదిరిగా నువ్వు ముందుకే పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నిన్నెవరు ప్రపంచంలో 175 దేశాలు తిరిగాను, ఎవరికన్నా ఉందండి ఫాలోయింగ్? నాకు ఒక్కడికే ఉంది. నేను మీ అందరి ఊర్లకి వస్తాను, నెక్స్ట్ వీక్ ఒంగోలు, నెల్లూరు వస్తాను. తమిళ్ ఇవాళ విక్రమ్ టీవీకి వచ్చేసానమ్మా, కాబట్టి మీ బ్లెస్సింగ్స్, నా బ్లెస్సింగ్స్ అందరికీ ఉంటాయి. థ్యాంక్ యూ తమ్ముళ్ళు, ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా బ్లెస్సింగ్స్ ఉంటాయి. వెళ్ళొస్తానమ్మా, బాయ్. వావ్, నేనైతే మీరు నాకు డైరెక్ట్ గా మాట్లాడుతున్నారేమో అనుకుని నైస్. వెంటనే అంటే విత్ ఇన్ సెకండ్స్ లోనే అందుకున్నారు ఆ వాయిస్ అయితే. నైస్. నెక్స్ట్ బాలయ్య బాబు గారు, ఫైర్ బ్రాండ్. బాలయ్య బాబు గారు బయట మాట్లాడే విధానం, నెక్స్ట్ వచ్చేసి మన మూవీస్ లో డైలాగ్స్ ఎలా ఉంటాయి. బయట చాలా సంతోషం, ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది, ఖుషీగా ఉంది, ఇదే మాదిరిగా ముందుకు పోవాలి, ప్రతి ఒక్కరికి కూడా నా సపోర్ట్ ఉంటుంది. నాన్నగారు చెప్పారు ఆనాటి నుంచి ఈనాటి వరకు, మరి అది అలా మామూలుగా మాట్లాడే విధానం. సో అదే బాలయ్య బాబు గారు మూవీస్లో డైలాగ్ చెప్పే విధానం. అన్నా, 2 బాల్కనీ టికెట్లు కావాలా? ఈ సినిమా కాదు భయ. సినిమా కాకపోతే ఇంకేంటి? ఐఎమ్ ద హీరో, ఎవర్ ద కమెడియన్ అండ్ విలన్ టచ్డ్ మై హీరోయిన్. దిస్ ఈజ్ అన్ యాక్షన్ ఫిలిం. ఎలా చూడు తమ్ముడు, జంగిల్ బుక్ సినిమా నేను ఎప్పుడూ చూడలేదు, కానీ అందులో సింహం నాలాగే ఉంటుందని అందరూ అంటుంటారు. అది నిజమో కాదో నువ్వే తేల్చి చెప్పాలి. తూ క్యారే హౌలే. సో డైలాగ్ మిమ్మల్ని కాదు, అదే దానికి రియలైజ్ అవుతున్నాను ఇంకా. థ్యాంక్ యూ. సో నాన్నగారు చెప్పారని చెప్పారు కదా, దాంట్లోనే ఎన్టీఆర్ గారు చేద్దాం ఇప్పుడు. సీనియర్ ఎన్టీఆర్ గారు, నందమూరి తారక రామారావు గారు మహానుభావుడు. సో ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే ప్రతి ఒక్క మిమిక్రీ ఆర్టిస్ట్ లైఫ్ లో నందమూరి తారక రామారావు గారి వాయిస్ ప్రతి ఒక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు. అందుకే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది అనమాట, అమరేష్ పూరి గారికి నందమూరి తారక రామారావు గారికి మధ్య ఒక చిన్న సంభాషణ ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుంది, అది ఏ మూవీలోదో మీరు చెప్పాలి. తర్వాత మీరు చెప్పపోయినా మీ సబ్స్క్రైబర్స్, మీ ఫాలోవర్స్ చెప్తారేమో, చూద్దాం. ఓకేనా? అమరేష్ పూరి గారికి నందమూరి తారక రామారావు గారికి మధ్య జరిగే సంభాషణ. మిస్టర్ ఎంపీ, ఏమిటా పిలుపు? అని పిలిచానా? మిస్టర్ ఎంపీ కదా అని పిలిచాను. ఆఫ్టర్ ఆల్ మేజర్వి, నెల జీతగాడివి. రే జ్ఞానేశ్వరరావు, every military officer is a lion, every police officer is a tiger. ఆ పులులు సింహాలతో ఉండే మేము, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత. ఇట్లా ఉంటది అనమాట. ఇంకొక డైలాగ్ ఆయన మాట్లాడే విధానం. సో బయట మాట్లాడితే ఆయన రాజకీయ పరంగా మాట్లాడిన విధానం ఎలా ఉండేదంటే,
నా తెలుగింటి ఆడపడుచులకు, అమ్మలకు, అక్కలకు వందనం, పాదాభి వందనం. మరి ఇవాళ ఈ రోజున మన విక్రమ్ టీవీలో అందరినీ ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషం. ఇదే మాదిరిగా కొత్త టాలెంట్ ఉన్న వాళ్ళని పరిచయం చేస్తున్నటువంటి విక్రమ్ ఛానల్కి నా తరపున, నా అభిమానుల తరపున మరొక్కసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. సూపర్ సూపర్ సూపర్. Come on, do it, brother. థ్యాంక్ యూ. నెక్స్ట్ సప్తగిరి. ఏ ఎవరెవరెవరెవరెవరెవరెవరెవరు ఇక్కడ ఎవరో ఏడ్చారు. ఆ ఏడుపది ఎరాటిగా ఉంది. డ్యూట్ నువ్వు ఏడ్చావా? చిట్టు తల్లి నువ్వు ఏడ్చావు బంగారం. సుధీర్ బాబు అడిగినప్పుడు అడిగి నన్ను ముద్దులు ఇవ్వనన్నాడా నీకు? అయితే సుధీర్ బాబు జుర్రు వేసుకో, పెట్టేసుకో, వేసేసుకో. అక్క నువ్వేందక్క మళ్ళీ ఇట్టొచ్చావు? ఇన్నాళ్ళు సంబరాలు వేసుకెళ్ళవా అక్క? అక్క ఇప్పుడే వస్తానక్క, సుసుకుపోయి వస్తా. ఒరే సుధీరా, ప్రవీణ యా నుంచి పట్టుకొచ్చారా దీన్ని? గులాబ్ జాములు గల్లా గల్లలాడిపోతున్నాయి. వెళ్ళేటప్పుడు యాడికి రా అంది. ఇప్పుడే వస్తానక్క, సుసుకుపోయి వస్తా అన్న. మళ్ళీ వస్తావా అంది. ఏమక్క ఇంకో రౌండ్ వేసుకోవడానిక? మగజాతి ఆదిముత్యాన్ని నేను ఏడబడితే ఆడకొడతావక్క, చూసుకునే పనిలా. వావ్, సూపర్ సూపర్ సూపర్. అబ్బా ఎంత ఫ్యాబులస్ గా దింపేశారంటే ఆ మూవీ సీన్ అంతా గుర్తొస్తుంది మాకు ఆ వాయిస్ వింటుంటే. నెక్స్ట్ చిరంజీవి గారిది చేద్దాం. అందరవాడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. Hmm. ఆ డైలాగ్ ఎలా ఉంటుంది అంటే, అది ఆయన మంచి డ్రింకింగ్ చేస్తూ మాట్లాడే విధానం. ఆయ్ ఒరే హీరాజు నువ్వేంట్రా బాబు? వీడు చిన్నప్పుడు మా దొంగడండి బాబు. మా దొంగడు కూడా ఎవరైనా వచ్చి గుళ్ళో కొబ్బరికాయ కొట్టడం ఆల్చు ఆ కొబ్బరి చెప్పులు పట్టుకుని ఎత్తుకుపోయాడు. ఎరా ఇలానే ఉన్నావా ఇంకేమైనా మారావా? వీడు దొంగడు దొంగడండి బాబు. ఇట్లా ఈ టైప్ లో ఉంటది. వావ్. అదే మామూలుగా చిరంజీవి గారు మామూలుగా అందరూ బేసిక్ డైలాగ్స్ అంటే అందరికీ తెలిసినవే. రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి గాని ఆశ్చర్యపోతారేంటి? రాడనుకున్నారా? రాలేడనుకున్నారా? కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు, వారణాసిలో బ్రతుకుతున్నాడు, తన వర్షం మార్చుంటాడు అనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. అబ్బా ఎవరైనా వాయిసెస్ దింపుతారు కానీ మీరు ఎమోషన్స్ కూడా దింపేస్తున్నారు. మెయిన్ ఆర్టిస్ట్ కావాల్సింది అదే. నేను యాక్చువల్లీ నేను ఏం చేసినా సరే నేను వాళ్ళలో పరకాయ ప్రవేశం చేస్తాను అనమాట. అట్లా ఫీల్ అవుతాను నేను ఎక్కువగా. నిజంగానే చేస్తున్నారు. సో చిరంజీవి గారిది చేశారు కదా, ఆయన చాలా ఫేవరెట్ ఆర్టిస్ట్ రావు గోపాలరావు గారు. ఆయనది కూడా ఒక వర్స్టైల్ యాక్టర్, యూనిక్ వాయిస్. అవును, రావు గోపాలరావు గారు అప్పట్లో విలక్షణ నటుడు. ఇప్పుడు మనకు ప్రకాష్ రాజ్ గారు ఎలాగో అప్పట్లో మనం పాత సినిమాల్లో చూసుకుంటే రావు గోపాలరావు గారు అంటే ఒక ఇది. ఆయన డైలాగ్ ఎలా ఉంటది అంటే, ఓర్ 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 ని తసారన్న బొడ్డు, ఇటు ఏజు బారైపోయింది, టోను వీక్ అయిపోయింది. అంచేత నేను చెప్పేదల్లా ఒకటే, ఇలా చూడు సుక్క, అసలు పెళ్లి చేసుకోవా లేకపోతే నేను తీసుకొచ్చిన సంబంధం చేసుకోవా? నేను తీసుకొచ్చిన సంబంధం చేసుకున్నావంటే వాడు నీకు ఒక్కడికై మొగుడై కూర్చుంటాడు. కాదు కూడదు ఆ సత్తుగాడినే పెళ్లి చేసుకుంటానంటే వాడు నీతో పాటు నాకు కూడా మొగుడై కూర్చుంటాడు. నేనే నీ అమ్మకి మొగుడిని, నాకు ఇంకో రంకు మొగుడా? ఏటంటారయ్యా? తప్పంటామండి.